నమస్తే అండి. నేను మీ సార్తని. అందరూ బాగున్నారు కదా? ఇవాల్టి వీడియో చాలా లేట్ అయిపోయిందండి. మార్నింగ్ నుంచి పవర్ ప్రాబ్లము, అలాగే కొద్దిగా పిల్లల స్కూల్‌కి వెళ్ళాల్సొచ్చింది. సో, వీడియో తీయటము, పోస్ట్ చేయటము లేట్ అయిపోయింది. ఏమనుకోవద్దు. సో, ఇవాల్టి ఎపిసోడ్ చాలా చాలా స్పెషల్ ఎపిసోడ్ అండి. ఎందుకంటే ఇవాల్టి ఎపిసోడ్‌లో చూపించే శారీస్ అన్నీ కూడా మంచి పార్టీ వేర్ శారీస్, ఎలిగెంట్‌గా ఉంటాయి. ప్లస్ కంప్లీట్లీ డిజైనర్ వేర్ అండి. సింపుల్గానే ఉంటాయి. డిజైనర్ వేర్, ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇవన్నీ నా ఓన్ డిజైన్స్, నేను చేసినవి. సో మీరు చూసి ఎలా ఉన్నాయో చెప్పి ఇంకా ఏమేమి చేయొచ్చు అనేది కూడా మీరు సజెషన్స్ ఇస్తే చాలా బాగుంటుందండి. ఇంకా ఫ్యాబ్రిక్స్ వచ్చేసి చాలా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి. నెట్ ఫ్యాబ్రిక్ ఉంది, ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ ఉంది, తర్వాత ప్యూర్ షినాన్ ఫ్యాబ్రిక్ ఉంది, ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఉంది, జార్జెట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. సో ఇలాగ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. అన్నీ కూడా డ్రై వాష్ శారీస్. ఇవి రెగ్యులర్ వేర్ శారీస్ కాదండి. సో పార్టీ వేర్ శారీస్. ఎనీ టైం, డే టైం అయినా నైట్ టైం అయినా కట్టుకున్నప్పుడు చాలా బాగుంటాయి. సో ఇందులో చిన్నపిల్లలు కట్టుకునేవి ఉన్నాయి, అలాగే పెద్దవాళ్ళు కట్టుకునేవి ఉన్నాయి. పెద్దవాళ్ళు కట్టుకునే టైప్లో కూడా కొద్దిగా సింపుల్ డిజైన్స్ లాగా చేయించి పెట్టాను. సో మీరు అవన్నీ కూడా చూడొచ్చు. అన్నీ కూడా డ్రై వాష్ శారీస్. అండ్ పన్నా వైజ్ వచ్చేసి మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదండి. చక్కగా మనకి 5.75 మీటర్స్ ఉంటుంది శారీ. అండ్ హైట్ వైజ్ కూడా 47 to 48 ఇంచెస్ దాకా ఉంటాయి అన్ని శారీస్ కూడా. చాలా బాగుంటాయండి, డిఫరెంట్గా ఉంటాయి, మనకి ఇవి ఎక్కడ దొరకవు. సో అలాగే నేను కట్టుకున్న శారీ కూడా నేను ఓన్గా డిజైన్ చేసుకున్నదే. ఇదేంటంటే 2 ఫ్యాబ్రిక్స్ యూజ్ చేశాను అనమాట. హాఫ్ అండ్ హాఫ్ శారీస్ ఇవి. సో పైన మనకు వచ్చేసి లైట్ యాష్ కలర్లో ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అండి, ప్లెయిన్ వస్తుంది. అండ్ పైన కింద కూడా చాలా లైట్ పీచ్ కలర్ పైన చెమ్కీ వర్క్ వచ్చిన లేస్ వేసుకున్నాను అనమాట. అది జస్ట్ ఒక 1 ఇంచ్ ఉంటుంది పైన కింద కూడాను. అండ్ కింద వచ్చేసి మనకి షినాన్ ఫ్యాబ్రిక్ అండి, ప్యూర్ షినాన్ ఫ్యాబ్రిక్, ఫ్లోరల్ డిజైన్. అదే ఫ్యాబ్రిక్తో మళ్ళీ బ్లౌజ్ చేయించుకున్నాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్కి కింద మనకి ప్లీట్స్ అనమాట, రఫుల్స్ అంటున్నాం కదా, ఆ రఫుల్స్ కూడా పెట్టించుకున్నాను అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది ఈ సారీ, నేను డిజైన్ చేసుకున్నాను. బట్ ఇలాంటివి ఇంకా చేద్దామంటే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే దీనికి పైన ప్లెయిన్ పెట్టాను కదండి. సో ఇది కొద్దిగా ఇది ఆర్గాన్జా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి అందరూ లైక్ చేయకపోవచ్చు. అంటే కట్టుకోవటం చాలా కష్టము, సింగిల్లో వేయలేము. అలా అని ప్లీట్స్ పెట్టుకోవాలన్నా కూడా చాలా టైం పడుతుంది. సో ఇలా ఏమన్నా కావాలి అనుకుంటే కనుక మీరు ఆర్డర్ చేశారు అంటే నేను చేయించి పెట్టగలుగుతాను అనమాట. ఓకేనా అండి? సో చూసేద్దామా ఇవాల్టి శారీస్. ఇవి సింపుల్గా ప్లస్ డిజైనర్ వేర్ బాగుంటాయండి శారీస్ అన్నీ కూడా. సో ఫస్ట్ శారీ వచ్చేసరికి ఇవి ప్యూర్ ఆర్గాన్జాస్ ఉంటాయండి. వీటిల్లో యూజ్ చేసే ఫ్యాబ్రిక్స్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. మంచి బ్రైట్ లెమన్ ఎల్లో కలర్ అండి. లెమన్ ఎల్లో కలర్కి రెడ్ అండ్ బ్లాక్ కలర్ లేస్ వర్క్ అనమాట ఇది. సో చాలా డిఫరెంట్గా చాలా బాగుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. బట్ ఆర్గాన్జాస్ లైక్ చేసేవాళ్ళు తీసుకోవచ్చండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఆర్గాన్జాలో కూడా ఈ ఫ్యాబ్రిక్ ఈజీగా కట్టుకోగలుగుతామండి. ఎందుకంటే మనం ప్రైస్ పెట్టిన కొద్దీ మనకి మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి కదా. ప్యూర్ ఆర్గాన్జాస్ వచ్చినప్పుడు సాఫ్ట్గా ఉంటాయి. ఇది సమ్మర్లో కట్టుకోలేము అనే ప్రాబ్లం కూడా ఉండదు. జనరల్గా ఆర్గాన్జాస్ అంటే సమ్మర్లో కట్టుకోవాలంటే కొద్దిగా భయపడతాము. బట్ ఇవి మంచి ప్యూర్ ఆర్గాన్జాస్ కాబట్టి మనకి సమ్మర్లో కట్టుకోలేము అనే భయం కూడా ఉండదు. సో ఆల్ ఓవర్ శారీ మనకి ప్లెయిన్ లెమన్ ఎల్లో, బ్రైట్ లెమన్ ఎల్లో కలర్ అండి. బార్డర్ మాత్రము 4 ఇంచెస్ బార్డర్, రెడ్ అండ్ బ్లాక్ కలర్ లేస్ ఇలా వస్తుంది. చూసారు కదా. సో కింద స్కాలపింగ్ లేస్ అనమాట ఇదంతా, పైన కూడా సేమ్ అదే. అండ్ పళ్ళు అంతా కూడా మనకి రన్నింగ్ పళ్ళు ఉంటుంది. 3 సైడ్స్ ఈ లేస్ బార్డర్ వస్తుంది. సో దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చాము అంటే బాడీ వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ వస్తుందండి ఫ్యాబ్రిక్. అండ్ స్లీవ్స్కి ఇలాగ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుందన్నమాట ఓన్లీ స్లీవ్స్ పార్ట్కి. సో ఇక్కడ బ్లాక్ వేసుకోవచ్చు, లేదా మనకి సేమ్ లెమన్ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కూడా వస్తుంది. ఆ ఫ్యాబ్రిక్ పెట్టుకుని స్లీవ్స్కి
మనము ఇలాగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్తో ఇట్లాగా పెట్టుకుని చాలా బాగుంటుందండి. ఇన్ కేస్ మీకు ఈ బ్లౌజ్ వద్దు అనుకుంటే కనుక మీరు ఏదన్నా రెడ్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ అలాగా మీరు ఏదన్నా మీ ఓన్గా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే కనుక దీని ప్రైస్ బ్లౌజ్ ప్రైస్ తగ్గించేసి మీకు ఇస్తాము. అలా అయినా కూడా ఓకే అనమాట. సో ఈ శారీ కోడ్ D1 అండి, DS1. ఈ శారీ కోడ్ DS1, ప్రైస్ 3800 రూపీస్. సో ప్రైజెస్ మీరు చూడటానికి ఇవి సింపుల్గా ఉన్నాయి కదా, ప్రైజెస్ ఎందుకు అంతా అనుకోవచ్చు. నేను రీజన్ కూడా చెప్తున్నాను. ఏంటి అంటే మనకి ఇవి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తాం కాబట్టి మీకు ప్రైజెస్ ఎక్కువ ఉంటాయండి. అంటే ఎక్కువ ఉండటం కాదు, ఎక్కువ అనిపిస్తాయి. సో నెక్స్ట్ శారీ, ఇది ఫ్యాబ్రిక్ మీరు తీసుకుని ఫీల్ అయ్యాక మీకు దీని వర్త్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఇది ప్యూర్ షినాన్ ఫ్యాబ్రిక్, బ్రైట్ లెమన్ గ్రీన్ అండ్ పిస్తా గ్రీన్ మిక్స్లో వస్తుందండి ఈ ఫ్యాబ్రిక్ కలర్. ప్యూర్ షినాన్ ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్గా చాలా లైట్ వెయిట్లో ఉంటుంది శారీ. సో ఇవి ఎక్కువ మీకు ప్లెయిన్సే ఉంటాయండి ఈ శారీస్లో. అంటే ఈ వీక్లో చూపిస్తున్న ఈ డిజైనర్ శారీస్ ఎక్కువ మటుకు ప్లెయిన్స్ తీసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, కలర్ మీకు అర్థమవుతుందా? బ్రైట్ లెమన్ గ్రీన్ అండి, దాంట్లో కొద్దిగా పిస్తా గ్రీన్ కూడా మిక్స్ అయితే వచ్చే షేడ్. దీనికి ఎలా చేశాను అంటే ఫస్ట్ బ్యాక్ సైడ్ చూపిస్తానండి. ఈ బ్యాక్ సైడ్ ఇంటర్లాకింగ్ చేశాను అనమాట. సో ఈ ఇంటర్లాకింగ్ దేంతో వస్తుందంటే మనకి కోటా డోరియా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, కాటన్ కోటా డోరియా ఫ్యాబ్రిక్, దాంతో మంచి హాట్ పింక్ కలర్తో ఆల్ ఓవర్ శారీ ఇట్లాగా ఇంటర్లాకింగ్ వచ్చేస్తుందండి. ఫ్యాబ్రిక్ అర్థమైంది కదా, బ్యాక్ సైడ్ ఇంటర్లాకింగ్ది. సో ఆల్ ఓవర్ శారీ ఇలానే వస్తుంది, దీనికి ఫాల్ వేయకూడదు. అండ్ ఈ బార్డర్స్లో పైన కింద అండి 2 సైడ్స్ కూడా వేసేస్తాం అలాగే. అండ్ పైన కింద మనకి రౌండ్ థ్రెడ్ పైపింగ్ కూడా ఉంది సేమ్ ఫ్యాబ్రిక్తో, కోటా డోరియా ఫ్యాబ్రిక్తో. అండ్ మనం కుర్చీలు ఎక్కడి నుంచి అయితే పెట్టుకుంటామో అక్కడి నుంచి ఈ హాట్ పింక్తో ఇలాగ బటర్ఫ్లై ప్యాచెస్ అండి, చాలా నీట్గా ప్యాచెస్ కూడా చూడండి. ఫినిషింగ్ ఎంత బాగుందో చూసారు కదా, చాలా మంచి ఫినిషింగ్ అండి, చాలా బాగుంది. సో బార్డర్కి కింద సైడ్ మాత్రమే అలా వస్తుంది, మనకి పళ్ళు దాకా కూడా అలానే వస్తుంది. బాగుంది కదా శారీ, డిఫరెంట్గా సింపుల్గా ఎలిగెంట్గా చాలా బాగుంది కదా. సో ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలాగ 3 సైడ్స్ కూడా మనకి ఇలానే వస్తుంది బార్డర్, పళ్ళు. సో అంతా 3 సైడ్స్ ఆల్ ఓవర్ సారీ మనకి ఇలాగే వస్తుంది ఇంటర్లాకింగ్ బ్యాక్ సైడ్. అండ్ దీని బ్లౌజ్ కోటా డోరియా ఫ్యాబ్రిక్ అండి. అంటే మనము ఇక్కడ ఇంటర్లాకింగ్ దేంతో అయితే చేసామో ఆ ఫ్యాబ్రికే మనకి బ్లౌజ్గా వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనము ఇలా సింగిల్లో వేసుకున్నా ఇట్లా బ్యాక్ సైడ్ కనిపించడము, లేదా ప్లీట్స్ పెట్టుకున్నా కానీ ఇలా బ్యాక్ సైడ్ కనిపించి దానికి దీనికి మ్యాచింగ్ అనమాట. సో ఇప్పుడు ఇది ట్రెండ్లో ఉందండి బాగా. ఇంటర్లాకింగ్ ఏదైతే ఉంటుందో అదే ఫ్యాబ్రిక్ బ్లౌజ్గా వేసుకోవడం కూడా ట్రెండ్ అనమాట. సో ఈ శారీ కోడ్ DS2, ప్రైస్ 4800 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, దీన్ని ఉప్పాడ సిల్క్ అంటారండి. అంటే మన ఉప్పాడ పట్టు కాదు, బట్ ఉప్పాడ సిల్క్ అంటారు ఈ ఫ్యాబ్రిక్ని. మనకి పట్టు ఫ్యాబ్రిక్ లాగానే అనిపిస్తుంది అనమాట. మంచి యాష్ కలర్ అండి, కొద్దిగా బ్లూ షేడ్లో వచ్చే యాష్ కలర్. దీనికి పైన సైడ్ అంతా కూడా మరూన్ కలర్ రౌండ్ థ్రెడ్ పైపింగ్ వస్తుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ ప్లెయిన్ వస్తుంది. అండ్ కుచ్చిళ్ళ దగ్గర అలాగే కొంగు దగ్గర అంతా కూడా ఇలాగా ప్యాచ్ వర్క్ వస్తుంది అనమాట. పెద్ద పెద్ద ప్యాచెస్ అండి, మంచి బర్డ్స్ అండ్ జర్దోజీ వర్క్తో వచ్చింది. క్లోజప్ నుంచి చూపిస్తాను మీకు. అండ్ బ్యాక్ సైడ్ రా సిల్క్తో మంచి ఈ రెడ్ మరూన్ షేడ్లో రా సిల్క్తో మనకి 5 ఇంచెస్ బార్డర్ అండి. ఇంటర్లాకింగ్ ఉంది లోపల సైడ్. ఇది
శారీ లోపల సైడ్. బయట వైపుకి మనకి ఏం కనిపిస్తుందంటే ఈ పైపింగ్ కనిపిస్తుంది ఆల్ ఓవర్ శారీ. కుచ్చిళ్ళ దగ్గర నుంచి మాత్రము మనకి ఈ ప్యాచెస్ కనిపిస్తాయి అన్నమాట. ఇలాగా వస్తుంది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ ఏమో రా సిల్క్ 5 ఇంచెస్ ఉంటుంది. కుచ్చిళ్ళ దగ్గర నుంచి ఇలాగ స్టార్ట్ అవుతుంది అనమాట. చూసారు కదా ఎంత బాగుందో ఇది. సో ఆల్ ఓవర్ శారీనేమో జస్ట్ ఇలాగ పైపింగ్ కనిపిస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. సారీ, పైన కింద కూడా మనకి ఇలాగ రౌండ్ పైపింగ్ వస్తుంది. సో ఆల్ ఓవర్ శారీ మనకి ఇవి ఎన్ని ప్యాచెస్ వచ్చాయంటే 1 2 3 4 5 6. సో పళ్ళు కూడా మామూలు ప్లెయిన్ వచ్చేసి ఇటు కార్నర్ 2 కార్నర్స్లో ఇలాగ ప్యాచెస్ వస్తాయండి. చాలా అంటే చాలా బాగుంది శారీ. అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి, ఉప్పాడ సిల్క్ ఫ్యాబ్రిక్. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చామంటే మంచి సాటిన్ బ్లౌజ్ అండి, అది కూడా ప్యూర్ సాటిన్ బ్లౌజ్. మన ఈ లోపల రా సిల్క్ ఫ్యాబ్రిక్ ఈ పైపింగ్ ఏ కలర్తో వచ్చిందో మరూనిష్ రెడ్ కలర్, అదే ఫ్యాబ్రిక్ ప్లెయిన్ అదనమాట వచ్చి ఇలాగ సెపరేట్గా ప్యాచెస్ ఇచ్చానండి. శారీ మీద ఏదైతే ప్యాచ్ వేసామో అదే ప్యాచ్ సెపరేట్గా ఇస్తున్నాను అనమాట. సో ఇదేంటంటే మన హ్యాండ్ మెజర్మెంట్ని బట్టి మీరు ఇది వేసుకోవచ్చు. అందుకని నేను కనుక ఇది స్టిచ్ చేసేసి ఇచ్చానంటే ఇవి పెద్ద ప్యాచెస్ కాబట్టి కొంతమంది షార్ట్ స్లీవ్స్ పెట్టుకోవాలనుకున్నా వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది. ప్లస్ లావు అంటే కొద్దిగా సన్నగా ఉన్న చేతులు, కొద్దిగా మీడియం హెల్దీగా ఉన్న వాళ్ళ చేతులు, ఇట్లా అన్ని మెజర్మెంట్స్ చేంజ్ అవుతాయి కదా. సో దాన్ని బట్టి మీరు ఇది స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చు లేదా స్టిక్ చేసుకోవచ్చు స్లీవ్స్కి. ఓకేనా అండి? సో అలాగా సెపరేట్గా ఇస్తున్నాను అనమాట ఈ ప్యాచెస్. చాలా అంటే చాలా వండర్ఫుల్ శారీ అండి, అస్సలు మిస్ అవ్వద్దు. డిజైనర్ శారీస్ కోసం ఎవరైనా చూస్తున్నారు అంటే మన దగ్గర ఉండేవి వేరే వాళ్ళ దగ్గర ఉండకూడదు, చాలా డిఫరెంట్గా ఉండాలి, ప్లస్ ఎలిగెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దండి. ఈ శారీస్ చాలా బాగుంటాయి, క్లాత్ ఎక్సలెంట్గా ఉంటుంది, డ్రై వాష్కి ఇచ్చుకుంటే సరిపోతుంది. అండ్ లైట్ వెయిట్ శారీస్ అండి ఇవి. మీరు అనుకోవచ్చు ఇంకొక పాయింట్ కూడా, ప్యాచెస్ మనం కూడా వేయించుకోవచ్చు కదా అనేసి అనుకోవచ్చు. బట్ ఇలాంటి ప్యాచెస్ దొరకటము కష్టము. మనకి ఇక్కడ బేగం బజార్లో అలాగా దొరుకుతాయి ప్యాచెస్, బట్ వాటి ఫినిషింగ్ కానీ ఆ డిజైన్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయండి. ఇదంతా చూడండి, కంప్లీట్ జర్దోజీ వర్క్ ఉంటుంది, ఎంత నీట్గా ఉందో చూసారా ఈ ప్యాచ్. ఇలాంటి ప్యాచెస్ మనకి ఇక్కడ దొరకటం కష్టము, ప్లస్ ఇంతే నీట్గా అది మనకి దూరం నుంచి చూస్తే మనము హ్యాండ్ వర్క్ చేయించుకున్నట్టు ఉంటుంది తప్పితే ప్యాచ్ పెట్టించుకున్నట్టు ఉండదు అనమాట. అంత నీట్గా ఇది దీనిపైన స్టిచ్ చేయడం జరిగింది. అండ్ ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి ఆ స్టిచ్చింగ్ అనేది కనపడకుండా నీట్గా వస్తుందండి. సో ఇవన్నీ కూడా మీరు చేయించుకోవాలి అంటే పర్ఫెక్ట్ వర్కర్ అనేవాళ్ళు ఉండాలి. ప్యాచెస్ తెచ్చుకోవడం మనం తెచ్చేసుకుంటాము, బట్ ఇంత నీట్గా మనకు అద్దినట్టు చక్కగా చేయాలి అంటే కనుక పర్ఫెక్ట్ వర్కర్ కూడా దొరకాలి. సో ఈ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ చాలా టైం టేకింగ్ పని కూడా ఉంటుంది. ఈ శారీ కోడ్ DS3, ప్రైస్ 5200 రూపీస్. నెక్స్ట్ శారీ చూపిస్తాను. మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా ప్లెయిన్ గానే వస్తుంది. ప్యాచ్ వర్కే. ఇది ఏంటంటే ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, ప్యూర్ రా సిల్క్ ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ సాఫ్ట్ అనమాట. ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్, సో సాఫ్ట్గా ఉంటుంది, అసలు ఏమాత్రం రఫ్గా ఉండదు, ఏమాత్రం గుచ్చిపోదు, హెవీగా కూడా ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది ఫ్యాబ్రిక్. సో మంచి బాటిల్ గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ అండి. బార్డర్ వచ్చేసి జస్ట్ 1/4 ఇంచ్ మనకి పట్టీలాగా వస్తుంది బార్డర్, కింద కూడా అంతే వస్తుంది ఇలాగా 1/4 ఇంచ్. అండ్ ఆల్ ఓవర్ శారీ అంటే మనకి కుచ్చేళ్ళ దగ్గర నుంచి ఈ ప్యాచ్ వర్క్ అనేది వస్తుందండి, ఇలాగా రోజ్ అండ్ సైడ్కి అంతా జర్దోజీ వర్క్, ఇలాగా ఆల్ ఓవర్ శారీ మనకి ప్యాచెస్ వస్తాయి. అండ్ పళ్ళు కూడా సేమ్, చాలా బాగున్నాయండి. ఈ ప్యాచ్ వర్క్వి చూపిస్తున్నాను ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. అండ్ దీని టాజిల్స్ చూసారా ఎంత బాగున్నాయో, హెవీగా వచ్చాయి. ఇవన్నీ కూడా రెడీమేడ్ టాజిల్స్ కాదండి, మేము చేయించి పెట్టేవన్నమాట ఈ టాజిల్స్. సో 2 కార్నర్స్లో వస్తాయి ఇలాగా కొంగుకి.
చాలా బాగుంటాయి. అండ్ దీనికి కూడా బ్లౌజ్ ఇదేనండి, ఇందాక చెప్పాను కదా సాటిన్ ఫ్యాబ్రిక్ అని చెప్పేసి ఇలాగా ప్లెయిన్గా ఇచ్చాను అనమాట. సో దీనికి మీరు కావాలనుకుంటే ఎలాగైనా ఈ బాటిల్ గ్రీన్ ఫ్యాబ్రిక్తో మీరు రఫుల్స్ పెట్టించుకోవచ్చు, లేదా పట్టి ఇలా ఇక్కడ ఏదైతే పట్టి వచ్చిందో అలా పట్టి పెట్టించుకోవచ్చు, ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు అండి. సో అందుకని ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇస్తున్నాను, ఓకేనా. సో ఇన్ కేస్ మీకు ఈ బ్లౌజ్ అక్కర్లేదు అనుకుంటే కనుక మీరు నాకు చెప్పారంటే ఈ బ్లౌజ్ అమౌంట్ నేను డిడక్ట్ చేసి మీకు ఇస్తాను, అంటే మీరు ఇంకా ఏదన్నా సెపరేట్గా తీసుకుని చేసుకోవాలి అనుకుంటే. సో ఈ శారీ ప్రైస్ 5500 రూపీస్ అండి. దీనికి కోడ్ TS4, ప్రైస్ 5500 రూపీస్. నెక్స్ట్ హాఫ్ అండ్ హాఫ్ అండి, ఇంకొక బ్యూటిఫుల్ శారీ. అయితే నేను ఇప్పుడు చూపించే హాఫ్ అండ్ హాఫ్ శారీస్ ఏంటి అంటే 2 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేస్తానండి. కాబట్టి ఆ యూజ్ చేసిన ఇవి రెండు జాయింట్ చేసిన చోట మనకి స్టిచ్ అనేది వస్తుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా అంతే, 2 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్, ఆర్గాన్జా అండ్ షినాన్ ఫ్యాబ్రిక్. సో ఇవి రెండు జాయింట్ చేయడానికి స్టిచ్ అనేది పడుతుందండి. సేమ్ ఫ్యాబ్రిక్ అయితే కనుక మనము డై చేయించుకుని ప్రింట్ చేయించుకుని అలా డిఫరెంట్గా చేసుకుంటాం కాబట్టి మనకి జాయింట్ అనేది రాదు. బట్ ఇవి ఏంటంటే 2 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి అలాగే జాయింట్స్ వస్తాయి. సో ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ నేను చూపిస్తాను మీకు. ఇది ఏంటంటే డార్క్ పీచ్ కలర్ అండి, చాలా డార్క్ పీచ్ కలర్, ఉప్పాడా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. సో చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్గా ఉంటుంది. దీనికి ఏం చేసామంటే గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్ రా సిల్క్తో ఒక బార్డర్ ఇచ్చాము. ఆ బార్డర్ పైన మళ్ళీ రోజ్ అండ్ పర్ల్ వర్క్తో ఇలాగ లేస్ అటాచ్ చేసామన్నమాట. సో 2 డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి, బాటిల్ గ్రీన్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మళ్ళీ ఇంకొక లేస్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి కట్టుకొంగు నుంచి అంటే ఈ షోల్డర్ పార్ట్ నుంచి పళ్ళు దాకా ఇలాగ వస్తుంది ప్లెయిన్గా, బాగుంది కదా. అండ్ దీనికి కింద పార్ట్ వచ్చేసి అంటే మన ప్లీట్స్ దగ్గర నుంచి వచ్చేసి ఇలాగా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ వస్తుందండి, మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ వస్తుంది యాష్ కలర్కి, ఓకే. దానికి కూడా బార్డర్ సేమ్ ఇందాక చూపించాను కదా ఇలాగ గ్రీన్ లేస్ రా సిల్క్ గ్రీన్ బార్డర్, దానిపైన మళ్ళీ లేస్ బార్డర్ వచ్చింది. ఇంకొక పాయింట్, ఇది నేను కట్టుకుని చూపిస్తాను మీకు, బట్ ఇంకొక పాయింట్ అండి, ఇవి రెండు ఇలాగా జాయింట్ చేశాను చూసారు కదా. ఈ జాయింట్ చేసిన చోట ఈ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ పన్నా ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఇలాగా ఎక్స్ట్రాగా పైన వైపు అటాచ్ చేసామండి. అంటే అలానే ఉంచేసాము, కట్ చేయలేదు. ఎందుకు అంటే ఇప్పుడు హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అనుకోండి ఈ పార్ట్ మనకి సేమ్ ఉండేసేయచ్చు. హైట్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇక్కడ కట్టుకుని దోపుకునేటప్పుడు ఇది యూజ్ అవుతుందండి, ఇది లోపలికే వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ ఇంత అవసరం లేదు, హైట్ అంత లేము అనుకుంటే మీరు కూడా ఇక్కడ కట్ చేసేసుకుని జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకోవచ్చు, ఓకేనా అండి. ఇది అడ్వాంటేజ్ అవుతుందన్నమాట హైట్ ఉన్న వాళ్ళకి, అందుకని చెప్పేసి ఈ పార్ట్ అనేది కట్ చేయలేదు, లేకపోతే కట్ చేసి మేము కూడా ఫినిషింగ్ చేసి ఇచ్చేసేయచ్చు. సో ఇది ఎలా వస్తుంది అంటే చాలా బాగుంటుందండి కాంబినేషన్. ఇలా వస్తుంది శారీ. సో చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మీకు స్టూల్ మీద ఎక్కి చూపిస్తాను, ఎందుకంటే ఎవరన్నా వీడియో తీస్తున్నట్టయితే కనుక జూమ్ చేసి అలాగా చూపించడానికి కుదిరేది, బట్ నా ఓన్గా చేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా ఆడ్గా అనిపించవచ్చు, బట్ తప్పదు. సో ఇలా వస్తుందండి శారీ మనకి. ఇది పైనది సింగిల్గా అయినా వేసుకోవచ్చు, లేదు మనం ప్లీట్స్ పెట్టుకునైనా వేసుకోవచ్చు, ఏం ట్రాన్స్పరెంట్గా ఉండదు. అందుకని మెయిన్ పైన ఉప్పాడా సిల్క్ ఫ్యాబ్రిక్ అన్నది ఇచ్చినది. సో ఎక్సలెంట్ అండి ఇది. నేను ఇది మీకు మెనిక్విన్కి కట్టి నేను ఆ ఫోటో పెడతాను వీడియో ఎండింగ్లో, చూడండి, ఓకేనా. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది శారీ. ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్ శారీ.
అండ్ దీని బ్లౌజ్ కింద శారీ కలర్ ఇచ్చామండి, యాష్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ అనమాట. సో ఇది వేసుకుని దీనికి మీరు ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. పీచ్ కలర్, ఈ గ్రీన్ కలర్తో రఫుల్స్ ఎలా పెట్టించుకోవచ్చు, లేదంటే ఏదైనా సింపుల్ వర్క్ అయినా చేయించుకోవచ్చు. లేదు మీ ఇష్టం వచ్చిన బ్లౌజ్ తీసుకుంటానంటే అది మీ ఇష్టం. ఓకేనండి. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి, ఇది శారీ కోడ్ DS4 అండ్ దీని ప్రైస్ 6500 రూపీస్ అండి. చాలా బాగుంటుంది, ఎందుకంటే ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ప్లస్ దానిపైన చూసారు కదండి మీకు 2 టైప్స్ ఆఫ్ బార్డర్స్ ఇచ్చాము. ఓకేనా. అండ్ ఉప్పాడ సిల్క్ ఫ్యాబ్రిక్, ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి. నెక్స్ట్ శారీ ఆర్గాన్జా అండి. సో ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, కానీ వీటి అందం వీటిదేనండి. ఎక్సలెంట్, చాలా బాగుంటుంది. ఇది లైట్ పీచ్ కలరు, సో లైట్ పీచ్ కలర్ ఆర్గాన్జా అండి. దీనికి ఏం చేసామంటే చాలా లైట్ గ్రీన్ బ్లూ కలర్, చాలా అంటే లైట్, చాలా స్కై బ్లూ లైట్ అండి. ఆ కలర్తో రా సిల్క్తో ఒక బార్డర్ ఇచ్చామన్నమాట. ఆ బార్డర్ మీదంతా కూడా థ్రెడ్ స్టిచ్చింగ్ అనేది డిజైన్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇలాగా కింద బార్డర్కి కింద ఇలాగ ఫాయిల్ క్లాత్ ఏనండి ఇది కూడాను. ఆ ఫాయిల్తో ఇలాగ ఇచ్చామన్నమాట ఎక్స్ట్రా అటాచ్మెంట్స్. సో కొద్దిగా గోటాపతి స్టైల్లో కనిపిస్తుంది కదా. ఇవన్నీ కూడా మనకి సెపరేట్గా తయారు చేసి ఇలాగా ఇప్పుడు రెడీమేడ్ దొరుకుతున్నాయి, బట్ మేము ఏంటంటే ఈ క్లాత్ తీసుకుని ఇలాగ చేయించి స్టిచ్ చేయించాను అనమాట. సో సింపుల్గాను ఉంది, డిఫరెంట్గాను ఉంది అండి. అండ్ ఆల్ ఓవర్ శారీ మనకి ఇలాగా గోల్డ్ కలర్ ఫాయిల్ వర్క్ వస్తుంది, బట్ ఈ ఫాయిల్ వర్క్ అనేది పోయేది కాదనమాట. కనిపిస్తుందా మీకు వీడియోలో? ఇదిగోండి గోల్డ్ కలర్ ఫాయిల్ వర్క్ వస్తుంది. సో చాలా బాగుంటుందండి. ఈ కలర్ కూడా చాలా మంది అందరికీ సూట్ అవుతుంది, సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా ఈ డిజైన్, బార్డర్ డిజైన్. పళ్ళు కూడా మనకి సేమ్ రన్నింగ్ పళ్ళు, ఆల్ ఓవర్ ఇలా వస్తుంది. అండ్ దీనికి బ్లౌజ్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి ఇలా. సో దీనికి ఏం చేయొచ్చు అంటే మనం చక్కగా బోట్ నెక్ పెట్టుకుని లోపల లైనింగ్ వేసుకోవచ్చు. ప్రిన్సెస్ కట్తో కుట్టించుకోండి, లోపల లైనింగ్ వేసుకుని స్లీవ్స్కి లైనింగ్ లేకుండా ఈ ఫ్యాబ్రిక్తో ప్లీట్స్ పెట్టించుకుంటే చాలా బాగుంటుందండి. ఓకేనా. సో ఈ శారీ కోడ్ DS6, ప్రైస్ 3000 రూపీస్. ఇంకో వండర్ఫుల్ శారీ అండి, ఆర్గాన్జానే. ఇది హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్. సో ఈ హాఫ్ అండ్ హాఫ్ కూడా ఆర్గాన్జా ఫ్యాబ్రికే, బట్ 2 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాం అనమాట. ఆల్ ఓవర్ శారీ మనకి కింద ఇలా వస్తుందండి, అంటే కుచ్చిళ్ళు చుట్టూ తిరుగుడు కట్టు చెంగు నుంచి కుచ్చిళ్ళ దాకా ఆల్ ఓవర్ శారీ మనకి గోటాపతి వర్క్తో బుటీస్ వస్తాయి, ఫ్లవర్ బుటీస్. అండ్ కింద బార్డర్ లేస్ బార్డర్ వస్తుంది, రా సిల్క్ ప్లస్ దానిపైన అంతా చమ్కీ వర్క్ అనమాట. బట్ చమ్కీ వర్క్ అంటే చీప్గా లేదండి, షైనింగ్ లాగా అలాగా చాలా బాగుంది. ఇలాగా వస్తుంది. అండ్ గోటాపతి వర్క్ చూపించాను కదా ఇలాగా. సో ఇది కూడా నేను ఒకసారి కట్టుకుని మీకు స్టూల్ పైన కొంచెం చూపిస్తాను, అలాగే మ్యానిక్విన్కి కట్టి కూడా ఫోటో పెడతాను మీకు. సో ఇది ఏంటంటే మనకి పళ్ళు, అంటే ఈ షోల్డర్ పార్ట్ నుంచి 2 డిఫరెంట్ షేడ్స్ అండి. బేబీ పింక్ అండ్ లెమన్ ఎల్లో కలర్తో షేడింగ్ ఉంటుంది, ప్లెయిన్ వస్తుంది. అండ్ దానికి ఇలాగా లేస్ వర్క్. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ శారీ అండి. ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు. దీని బ్లౌజ్ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది.
ఇది పళ్ళు. దీని బ్లౌజ్ మంచి పట్టు బ్లౌజ్ అండి. దానిపైన కథకళి ఫేసెస్ ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది తర్వాత మనము మిక్స్ అండ్ మ్యాచ్ లాగా వేటికైనా కూడా వాడుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్, పట్టు ఫ్యాబ్రిక్ చూసారా ఎంత బాగుందో అసలు. ఈ బ్లౌజ్ వల్ల కూడా చాలా షో వస్తుందండి ఈ శారీకి. సో ఇది మీకు కట్టుకొని చూపిస్తాను అన్నాను కదా. మా పాప తీసినప్పుడు వీడియో కష్టం అనిపించలేదు, కానీ నాకు నేనుగా చేసుకోవాల్సి వచ్చేసరికి ఇలాంటివి చేసేటప్పుడు జూమ్ చేయలేము. పోనీ దగ్గరికి వచ్చి చూపిస్తున్నాను అనుకోండి, బట్ ఈ కింద పార్ట్స్ మనము చూపించలేము కదా, ఈ ప్లీట్స్ పార్ట్ అది ఎలా వస్తుంది అనేది. ఇలా హాఫ్ అండ్ హాఫ్ చేయాలి అన్నప్పుడు ఇలా వచ్చిందండి. చాలా బాగుంది కదా సారీ. కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి. సో ఇది బ్లౌజ్, పట్టు బ్లౌజ్ పైన కథకళి ఫేసెస్. సో చాలా బాగుంది సారీ. అండ్ ఈ సారీ కోడ్ DS6 అండి. DS6-7 గుర్తులేదు. ప్రైస్ 5500 రూపీస్. మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుందండి శారీ కోడ్. సో నేను చెప్పిన దానికంటే మీరు అక్కడ విన్నది బెటర్ ఏమో, అక్కడ చూసినది తీసుకుంటే బెటర్. ప్రైసెస్ మాత్రము 5500 రూపీస్ అండి ఆ శారీది. అండ్ ఇప్పుడు కొద్దిగా మిడిల్ ఏజ్ నుంచి మన ఒక 70-75 ఇయర్స్ దాకా కూడా కట్టుకోవటానికి వీలుగా అండి కొద్దిగా డిఫరెంట్గా సింపుల్ డిజైన్స్ యాడ్ చేసామన్నమాట. సో ఇది అందరికీ తెలిసినదే, మంగళగిరి పట్టు శారీ అండి. సీకో మంగళగిరి కాదు, ఇది ప్యూర్ మంగళగిరి పట్టు శారీ. సో పైన మనకి జరీ బార్డర్ వచ్చేసరికి జస్ట్ ఒక 1 ఇంచ్ జరీ బార్డర్ ఉంటుంది. హాట్ పింక్ కలర్లో ఇది ఒక 10 ఇంచెస్ ఉంటుందండి. ఆ తర్వాత శారీ అంతా మనకి మజంతా పింక్, దాంట్లో సన్న సన్న జరీ లైన్స్తో చెక్స్ వస్తాయి, చాలా చిన్న చిన్న చెక్స్. అండ్ సేమ్ ఇదే బార్డర్ కింద కంటిన్యూ అవుతుందండి. 10 ఇంచెస్ హాట్ పింక్ అండ్ 1 ఇంచ్ మంగళగిరి పట్టు జరీ బార్డర్. దీనికి మేము ఏం యాడ్ చేసామంటే కాసులు ఉంటాయి కదా, సో ఆ కాసులని ఈ బార్డర్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఈ కాసులన్నీ స్టిచ్ చేసామన్నమాట. సో ఆల్ ఓవర్ శారీ ఈ కాసులు ఇలా ఉంటాయి. మీరు సింగిల్ లేయర్లో కట్టినా బాగుంటుంది శారీ, ప్లీట్స్ పెట్టుకుని కట్టుకున్నా బాగుంటుంది. సో ఆల్ ఓవర్ శారీ పళ్ళుకి కూడా పెట్టాము. ఇది పళ్ళు, బ్లాక్ కలర్ వచ్చింది పళ్ళులో. సో పళ్ళులో కూడా మనకి ఎలా వచ్చిందంటే చూపిస్తున్నాను. ఈ హాట్ పింక్ బార్డర్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఇక్కడి నుంచి, సో ఇక్కడంతా కాసులు పెట్టాము. అదే లైన్లో ఇక్కడ ఎడ్జ్లో కూడా కాసులు వచ్చాయి అన్నమాట. సో కాసు వర్క్ శారీ అండి ఇది, బాగుంది కదా. అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అనమాట, బ్లాక్ విత్ హాట్ పింక్. సో ఈ శారీ కోడ్ DS8. దీని ప్రైస్ 3200 రూపీస్ అండి. వీటి బ్లౌజెస్కి మాత్రం కాసులు పెట్టలేదు, ఎందుకు అంటే మళ్ళీ మీరు స్టిచ్ చేయించుకున్నప్పుడు మెజర్మెంట్స్ డిఫరెంట్గా వస్తాయి కాబట్టి పెట్టలేదండి. మీకు కావాలి అంటే కనుక ఈ శారీ ఆర్డర్ చేసిన వాళ్ళు చెప్తే నేను కాసులు సెపరేట్గా ఇస్తాను, మీరు స్టిచ్ చేయించుకునేటప్పుడు మీరు పెట్టేసుకోవచ్చు. మీరు టైలర్తో అయినా చేయించుకోవచ్చు, లేదా స్టిచ్ చేశాక మీకు మీరైనా కానీ ఆ బార్డర్ దగ్గర ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మీరు స్టిచ్ చేసుకోవచ్చు. సో నేను 10 to 15 కాసులు ఇస్తానండి, ఓకేనా. సో మీరు చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా, కలర్ కాంబినేషన్ బాగుంది. దీనికి కాసులు అనేది కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగా వచ్చిందండి. సో మిస్ అవ్వద్దు. నెక్స్ట్ శారీ ఇది కూడా మంగళగిరి పట్టులోనే డార్క్ మజంతా పింక్ కలర్కి మంచి గోల్డ్ కలర్ బార్డర్ అండి. చూసారు కదా,
మంచి గోల్డ్ కలర్ బార్డర్. సో పైన బార్డర్ వచ్చేసి 2 ఇంచెస్ బార్డర్ అండి, గోల్డెన్ జరీ వీవింగ్ బార్డర్ ఇది. సో ఆల్ ఓవర్ శారీ మనకి మంగళగిరి పట్టు గురించి అందరికీ తెలిసిందే కదా, సన్న వీవింగ్ అనేది ఉంటుంది. దీంట్లో చెక్స్ ఏమీ లేవు, సెల్ఫ్ లైన్స్ డోరీ అనేది ఉంది. అండ్ దీని కింద బార్డర్ వచ్చేసరికి ఇది 5 ఇంచెస్ గోల్డెన్ జరీ వీవింగ్ బార్డర్ అండి. సో ఇది నార్మల్ శారీ అనమాట, మీకు చూపిస్తుంది ఇట్లాగా వస్తుంది కదా బార్డర్. దీనికి నేనేం చేశానంటే ఆల్ ఓవర్ శారీ పైన వైపు కింద వైపు జర్దోజీది చిన్న పట్టి లేస్ వేయించాను అనమాట బార్డర్కి. కనిపిస్తుంది కదా ఇలాగా సన్నది, ఇదిగోండి ఇది జర్దోజీది పైపింగ్ స్టైల్లో వచ్చింది బార్డర్. ఇది కాకుండా మనము స్టెప్స్ దగ్గర అంటే కింద ప్లీట్స్ పెట్టుకుంటాం కదా, ఇక్కడ ఆ ప్లీట్స్ దగ్గర వచ్చేటట్టు 3 బంచెస్ ఫ్లవర్స్ బేబీ పింక్ అండ్ మజంతా పింక్ కాంబినేషన్లో 1, 2, 3 ప్యాచెస్ వేయించానండి. చాలా బాగున్నాయి ప్యాచెస్ కూడా. ఇదేంటంటే చెమ్కీ స్టైల్లో వస్తుంది, మధ్యలో మళ్ళీ మనకి షుగర్ బీడ్స్ లాగా వస్తాయి, జర్దోజీ వర్క్ అంతా ఉంది ఈ ప్యాచ్లో. సో ఇవి 3 కూడా మనకి ప్లీట్స్ దగ్గర వచ్చేటట్టు వేయించాను అనమాట. బాగుంది కదా. అండ్ దీని పళ్ళు వచ్చేసరికి ఇటు కార్నర్ ఒకటి, ఈ బార్డర్ ఈ లేస్ బార్డర్ జర్దోజీ బార్డర్ ఏదైతే ఉందో అది అన్ని సైడ్స్ కూడా వస్తుంది. ఈ ప్యాచ్ వర్క్ మాత్రము ఇటు కార్నర్ పళ్ళుకి ఇటు కార్నర్, సో 2 ప్యాచెస్ వేయించాను. చూసారు కదా, చాలా బాగుందండి సారీ. కలర్ కాంబినేషన్ అండ్ ప్యాచ్ యూజ్ చేసిన ప్యాచ్ కూడా చాలా బాగుంది. ఇది బ్లౌజ్. సో ఈ సారీ కోడ్ DS9, ప్రైస్ 3300 రూపీస్. సో లాస్ట్ సారీ అండి ఈ ఎపిసోడ్లో, లాస్ట్ కాదు ఇంకా ఉన్నాయి 2 సారీస్ ఉన్నాయి, ఇంకా చూపిస్తాను. మంగళగిరిలోనే దేనికదే డిఫరెంట్గా చేయించానండి. సో మంచి డార్క్ రాయల్ బ్లూ కలర్ ఇది, దానికి మళ్ళీ మజంతా పింక్ కూడా కల్నేత అనమాట. రాయల్ బ్లూ కలర్కి మజంతా పింక్ కల్నేతలో వచ్చింది శారీ. సో ఫస్ట్ పింక్ శారీ చూపించాను కదా, ఆ ప్యాటర్న్ అనమాట. పైన సిల్వర్ జరీ వచ్చిందండి, 1 ఇంచ్ జరీ వీవింగ్, మంగళగిరి పట్టు ట్రెడిషనల్ మంగళగిరిది వీవింగ్. ఒక 10 ఇంచెస్ అనేది మనకి ప్లెయిన్ బార్డర్ వస్తుంది. అండ్ ఆల్ ఓవర్ శారీ బాడీ అంతా సిల్వర్ చెక్స్ అనమాట, సన్నగా కనిపించాయి కదా చెక్స్. పైన బార్డర్ చూసారు కదా ఇలా వచ్చింది. సో కింద బార్డర్ కూడా సేమ్ ఇలానే వస్తుంది. దీనికి నేను ప్యాచెస్ వేయించానండి డిఫరెంట్గా. ఇది కూడా జర్దోజీ వర్క్ది, ఓన్లీ గోల్డ్ కలర్ దీంట్లో. సో కుచ్చిళ్ళ దగ్గర వచ్చేటట్టుగా 3 డిఫరెంట్ ప్యాచెస్ వేయించాను. దీనికి సింపుల్గా అంతే అనమాట ఇక్కడ. సో ఇవన్నీ డ్రై వాష్ శారీస్. సో మొత్తం శారీలో మనము ఒక 5 ప్యాచెస్ యూస్ చేశాను. కింద కుచ్చిళ్ళ దగ్గర నుంచి మనం ఇలా కట్టుకొంగు దాకా, అంటే ఈ షోల్డర్ పార్ట్ దాకా ఇలాగ వేయించాను. ఇలా వస్తుంది శారీకి. చూసారా ఎంత డిఫరెంట్ లుక్ వచ్చేసిందో కదా. మంగళగిరి పట్టులో కూడా మనం ఇలాగ చేయించుకోవచ్చా అనేది మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు. సో మీరు నమ్ముతారు కదా, ఈ ప్యాచెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి కదండి, రెగ్యులర్గా దొరికే ప్యాచెస్ కాదు. సో పళ్ళు ఇంకంతా నార్మలేనండి. శారీలో హాట్ పింక్ కలర్లో మనకి పళ్ళు వచ్చింది. ఇదంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ అనమాట దీంట్లో వచ్చినది. బ్లౌజ్. సో ఈ శారీ కోడ్ DS9, ప్రైస్ 3200 రూపీస్. వేరియేషన్ ఉందండి, మనం యూస్ చేసే ప్యాచెస్ని బట్టి, దానికి ఇచ్చే వర్క్ని బట్టి ప్రైస్ వేరియేషన్ అనేది ఉంది. అండ్ ఇది లాస్ట్ శారీ అండి. సో జనరల్గా డిజైనర్ శారీస్ అనగానే ఒక సర్టన్ ఏజ్ దాకానే చూస్తాం కదా. సో కొద్దిగా పెద్దవాళ్ళు కూడా ఏదైనా డిఫరెంట్గా కట్టుకోవాలి అంటే ఎలాగండి, ఈ ఆర్గాన్జాస్ అవన్నీ 50+ వాళ్ళు అలాగా కట్టుకోలేరు కదా. సో
50+ అంటే పెద్దవాళ్ళ అనేసి అనుకుంటారేమో, అలా కాదు. బట్ 50+ వాళ్ళు ఆర్గెన్జా శారీస్ లేదా ఈ షినాన్ ఫ్యాబ్రిక్స్, జారేవి, ఫాలింగ్ మెటీరియల్స్, ట్రాన్స్పరెంట్వి వాళ్ళు కట్టలేరు కదా. సో వాళ్ళ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా కొద్దిగా డిఫరెంట్గా డిజైనర్ టైప్లో ఉండాలి అన్నట్టుగా ట్రై చేశాను. సో ఫీడ్బ్యాక్ మీరే ఇవ్వాలి, ఓకేనా అండి. సో నెక్స్ట్ లాస్ట్ శారీ, ఇది కూడా మంచి మంగళగిరి పట్టు, ప్యూర్ పట్టు అండి ఇవన్నీ. సో మంచి మెహందీ గ్రీన్ కలర్కి పింక్ షేడ్ అనమాట, ఆనియన్ పింక్ షేడ్ పైన బార్డర్ వస్తుంది. సో పైన మనకి జస్ట్ 2 ఇంచెస్ యాంటీక్ గోల్డెన్ జరీ బార్డర్, మంగళగిరి ట్రెడిషనల్ మంగళగిరి. ఇది కింద 5 ఇంచెస్ బార్డర్ వస్తుంది. సో ఈ శారీకి నేను సింపుల్గా చేయించానండి. ఏంటంటే జస్ట్ ఈ స్కాల్పింగ్ స్టైల్లో లేస్ ఇచ్చానమాట, గోల్డెన్ జరీతోనే. చూసారు కదా, ఇలాగ లేస్ పైన కింద కూడా ఈ లేస్ ఇచ్చాను. అండ్ దీని పళ్ళులో మాత్రము ప్యాచ్ వర్క్ యూస్ చేశాను. సో హెవీగా వద్దు అనుకునే వాళ్ళు ఇలాగ తీసుకోవచ్చు అనమాట. పళ్ళుకి ఇది చూసారా ప్యాచ్ ఎంత బాగుందో, కనిపిస్తుందా మీకు? మంచి బాస్కెట్ టైప్లో, ఫ్లవర్ బాస్కెట్ అండి. ఇలాగా 3 బుటీస్ ఇచ్చాను. దగ్గర నుంచి చూపిస్తున్నాను, కనిపిస్తుందా మీకు? బాగుంది కదా ఈ ప్యాచ్ వర్క్. సో ఓన్లీ పళ్ళులో ఇచ్చాను. 1, 2 and 3. సో చాలా బాగున్నాయండి ఈ శారీస్, అస్సలు మిస్ అవ్వద్దు మీరు. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూసి, శాంపులే నేను చేయించినది, మంచి కలర్స్ మీద, అంటే బ్రైట్ కలర్స్ మీద మనం వర్క్ చేసినా కానీ బాగుంటాయి అనే టైప్ ఆఫ్ కలర్స్ మీద చేయించాను అనమాట. ప్లస్ అందరికీ సూట్ అయ్యే కలర్స్ కూడా బాగుంటాయి అన్నమాట. బాగుంది కదండి, చాలా బాగుంది. సో ఇంకొకటి అంటే పెద్దవాళ్ళే కట్టాలని లేదు, మంచి చిన్న పిల్లలు కట్టినా కూడా మంచి బ్లౌజ్ వేసుకుని కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి ఈ శారీస్. రన్నింగ్ బ్లౌజ్ అంటే మనకి కాంట్రాస్ట్ కలర్లో మజంతా పింక్ విత్ గ్రీన్ కలర్లో వస్తుంది బ్లౌజ్. సో ఈ శారీ కోడ్ DS10, ప్రైస్ 3200 రూపీస్. ఇంకొకటి నెట్ ఫ్యాబ్రిక్ శారీ ఉందండి, ఫ్యాన్సీది. ఇది నేను చేయించినది కాదు, బట్ రెడీమేడ్. చాలా బాగుంది శారీ కూడా. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, అంటే అన్ని పేస్టల్ కలర్స్ వస్తాయి. నేను మీకు ఒక్క కలర్ చూపిస్తున్నాను, మంచి బేబీ పింక్ కలర్ అండి. ఇందులో ఇంకొక 2 కలర్స్ ఉన్నాయి, పిస్తా గ్రీన్ కలర్ ఒకటి అండ్ పీచ్ కలర్ ఒకటి. మంచి నెట్ ఫ్యాబ్రిక్. సో ఆ నెట్ ఫ్యాబ్రిక్ మీద మంచి హెవీ డిజైన్ అండి, అంత ఎంబ్రాయిడరీ విత్ మోతీ వర్క్, జర్దోజీ కడ్దానా వర్క్ వచ్చింది. సో లైట్ కలర్, చాలా అంటే చాలా బాగుంది, అందరికీ సూట్ అవుతుంది. ఇది పిల్లలు కట్టుకుంటే మాత్రము ఎక్సలెంట్గా ఉంటుందండి సారీ. సో దీని బ్లౌజ్ కూడా మంచి హెవీ వర్క్ వచ్చింది. ఇది అంతా రా సిల్క్ మీద వచ్చిందనమాట వర్క్. ఇదేంటంటే అటాచ్మెంట్ అండి. ఇది నేను మీకు బ్యాక్ సైడ్ రివర్స్ సైడ్ చూపిస్తున్నాను. 2 డిఫరెంట్ పార్ట్స్ ఇచ్చారనమాట. ఇది ఒకటి కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది, ఇక్కడంతా కంప్లీట్ వర్క్ వస్తుంది. సో ఇదేదో చిరిగింది అనేసి అనుకోవద్దు, అవి 2 అటాచ్ చేసాం మేము. సో రా సిల్క్ పైన ఇలాగ మొత్తము థ్రెడ్ వర్క్ అండ్ మోతీ వర్క్ వచ్చింది, అలాగే కడ్దానా వర్క్. ఇది బ్యాక్ సైడ్ నెక్, ఇది స్లీవ్స్. సో ఈ ప్లెయిన్ దంతానేమో మనము మిగతా పార్ట్ ఆఫ్ ద బాడీ వేసుకోవడానికి వస్తుంది. సో చాలా బాగుందండి. అండ్ మీకు దీనికి పెట్టికోట్ కూడా ఈ కలర్ తీసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సాటిన్ పెట్టికోట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ మీకు ఇది వర్క్ చూపిస్తున్నాను చూడండి, దగ్గర నుంచి కింద మనకి ఇలాగే స్కాలపింగ్ కూడా వచ్చింది, మోతీ వర్క్, అలాగే కడ్దానా వర్క్, థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇదంతా కూడా ఆల్ ఓవర్ శారీ లాగా హెవీగా వచ్చిందండి. దీంట్లో ఈ శారీలో అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి కట్టుకున్నన్ని రోజులు, అంటే ఇప్పుడు 1 or 2 మ్యాక్సిమం కడుతున్నాం కదా ఫ్యాన్సీ శారీస్, తర్వాత మళ్ళీ అదే ఏం కడతాము అని పక్కకు పెట్టేస్తాం. సో ఇప్పుడు చూపించిన చాలా మటుకు శారీస్ని మనము తర్వాత క్రాప్ టాప్స్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ కన్వర్ట్ చేసుకోవడానికి వీలుగా ఉన్నాయండి ఇవన్నీ శారీస్ కూడాను. సో అది మేజర్ అడ్వాంటేజ్. వేస్ట్గా మనం పడేసేయకుండా, అంటే
జస్ట్ అల్మర్లో పెట్టేస్తాము. వార్డ్రోబ్లోనే పెట్టి పూజ చేయకుండా దీన్ని చక్కగా లాంగ్ ఫ్రాక్ లాగానో లేదా గాగ్రా లాగానో కన్వర్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో శారీకి శారీ మోజు తీరుతుంది, అలాగే వేస్ట్ చేసుకోకుండా మనము గాగ్రా స్టిచ్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. చక్కగా క్యాన్ వేసుకుని అంబ్రెలా స్టైల్లో గాగ్రా చాలా బాగుంటుంది, లేదా లాంగ్ ఫ్రాక్ అయినా చాలా బాగుంటుంది. మనం ఇది బ్లౌజ్గా స్టిచ్ చేయించుకుంటాం కదా, దీన్ని గాగ్రాకి అయితే సేమ్ బ్లౌజ్ని చేసుకోవచ్చు. మంచి బనారస్వి అలాగే ఏదన్నా దుపట్టా తీసుకుని వేసేసుకోవచ్చు. అదే లాంగ్ ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేసుకోవాలంటే దీనికే మనము శారీని అటాచ్ చేసుకుని ఫ్రాక్ లాగా కూడా చేసేసుకోవచ్చు. సో దాని ప్రకారంగా మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకునేటప్పుడు అది కూడా మైండ్లో పెట్టుకుని చేయించుకోండి. సో ఈ వర్క్ అనేది ఆల్ ఓవర్ శారీ వస్తుందండి. చూడండి, ఆల్ ఓవర్ శారీ కట్టు కొంగు దగ్గర మాత్రమే ప్లెయిన్ వస్తుంది, మిగతా అంతా శారీ కూడా ఇలాగే హెవీగా వర్క్ వస్తుంది. సో ఎక్సలెంట్ శారీ అండి, చాలా బాగుంది. అండ్ నెట్ కూడా చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. ఇది నెట్లో కూడా స్టిఫ్గా ఉండే నెట్ కాదు, ఇది సాఫ్ట్గా ఉండే నెట్. సో ఈ శారీ కోడ్ DS11, ప్రైస్ 3500 రూపీస్. చూసేసారు కదా అండి వాటి శారీస్ బాగున్నాయా? సో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది నాకు కావాలండి కంపల్సరీగా, ఎందుకంటే ఇవి మన ఓన్ డిజైన్స్ కాబట్టి నేను మళ్ళీ ఎలా చేయించాలి అంటే ఇలాంటివే కావాలంటారా లేకపోతే ఇంకేదైనా కొత్తగా ట్రై చేయమంటారా అనేది మీరు ఫీడ్బ్యాక్ ఇస్తేనే నాకు తెలుస్తుంది. కాబట్టి ఫ్యాబ్రిక్స్ విషయంలో మాత్రము ఎటువంటి భయము అవసరం లేదు. వీటికి నేను గ్యారంటీ ఇస్తానండి. మీ దగ్గరికి వచ్చాక ఇన్ కేస్ ఆ ఫ్యాబ్రిక్ కానీ ఆ వర్క్ కానీ మీరు పెట్టిన ప్రైస్కి వర్త్ కాదు అంటే నేను రిటర్న్ తీసుకుంటాను. ఎందుకంత నమ్మకంగా చెప్తున్నానంటే అవి ప్యూర్ ఫ్యాబ్రిక్స్, దాని వర్క్, ఆ ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు మిస్ కాకుండా నచ్చిన శారీది స్క్రీన్ షాట్ పెట్టండి, పర్చేస్ చేసుకోండి. సో పర్చేస్ చేసుకునే మెథడ్ ఎలాగా అంటే మీ స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు దాని అవైలబిలిటీ చెప్తాను, దాన్ని బట్టి మీరు గూగుల్ పే, ఫోన్పే ఆర్ పేటిఎం చేయొచ్చండి. సో పేమెంట్ మోడ్స్ ఈ 3 మోడ్స్ ఉన్నాయి, వీటిల్లో ఏదన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ప్రతి ఎపిసోడ్లో కూడా చెప్తాను, బట్ చాలా ఇంపార్టెంట్ అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఇది. నేను ఏమన్నా కోడ్స్, శారీ కోడ్స్ అటు ఇటు చెప్పొచ్చండి, ఎందుకంటే శారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, జనరల్గా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి కోడ్స్ మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కోడ్స్ మాత్రము స్క్రీన్ మీద ఏదైతే డిస్ప్లే అవుతుందో అది చూడండి, ఓకేనా? సో చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలాసేపు భరించారు నన్ను. వేరే వెరైటీ ఆఫ్ శారీస్తో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.